హలో ఫ్రెండ్స్, ఇది మన లెర్నింగ్ క్లబ్ పోర్ట్ఫోలియో పీర్ టు పీర్ లెర్నింగ్. ఇక్కడ మనకి కరెంట్ యాక్టివ్ లోన్స్ అనమాట. లైక్ ఇప్పటిదాకా నేను ఎవరికి ఎంత అమౌంట్ ఇచ్చానని చెప్పేసి. సో రీసెంట్గా నేను అన్ని ₹1000 ఇస్తున్నాను ఈచ్ లోన్. సో నేను ఎక్కువ మందికి ఇవ్వచ్చు. ఇప్పుడు ఎవరైనా డిఫాల్ట్ చేసినా కూడా నాకు ₹1000 లాస్ వస్తుంది అనమాట. సో మ్యాక్సిమం ఒక మంత్లీ లోన్కి 4000 ఇవ్వచ్చు, డైలీ లోన్కి 5000 దాకా ఇవ్వచ్చు. ఇప్పటిదాకా ఇది 6900 ఇంట్రెస్ట్ వచ్చింది అనమాట కరెంట్ యాక్టివ్ లోన్స్కి. అండ్ ఫీ 900 అలా కట్ చేసుకున్నారు. క్లోజ్డ్ లోన్స్కి ఇక్కడ చూసుకుంటే ₹8629 ఇంట్రెస్ట్ వచ్చింది. అండ్ ఫీ 1350 కట్ చేసుకున్నారు. ఈ పోర్ట్ఫోలియో యాన్యువలైజ్డ్ రిటర్న్స్, లైక్ ఇప్పుడు వచ్చిన రిటర్న్స్ అలానే 1 year దాకా వస్తే 36% per annum ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ అబ్సల్యూట్ రిటర్న్స్ ఇప్పటిదాకా నేను ఇచ్చిన లోన్స్కి 12%గా ఉంది. అండ్ పోర్ట్ఫోలియో హెల్త్ కూడా మనది టాప్ క్లాస్ నడుస్తుంది అనమాట. కాకపోతే ఎన్పిఏ లోన్ ఇక్కడ చూసుకుంటే రిటర్న్స్ అనమాట, అబ్సల్యూట్ రిటర్న్స్ ఇక్కడ చూడవచ్చు. ఒక్కో లోన్ నుంచి ఎంత వచ్చింది, ఎంత పర్సెంట్ అని చెప్పేసి. ఈచ్ క్లోజ్డ్ లోన్ పక్కన అది ఉంటుంది అబ్సల్యూట్ రిటర్న్స్. 18%, 5%, 11%, 5%, 6 ఇలాగనమాట. సో ఇలా ఈచ్ లోన్కి అలాగా అబ్సల్యూట్ రిటర్న్ ఉంటుంది అనమాట. ఇక్కడ అబ్సల్యూట్ రిటర్న్ 0 ఎందుకు ఉంది అంటే ఈ లోన్ క్యాన్సిల్ చేశాడు, లోన్ తీసుకోలేదన్నమాట అమౌంట్. సో అందుకని చెప్పేసి అబ్సల్యూట్ లోన్ 0 ఉంది. అండ్ యాక్టివ్ లోన్స్ చూసుకుంటే ఇక్కడ మనకి ఉన్నాయి. సో ఇది యాక్చువల్లీ ఇక్కడ ఫస్ట్ పేజ్లో ఉన్న రీపేమెంట్ యాక్చువల్లీ ఇప్పుడు రావాల్సింది కాదు, నెక్స్ట్ మంత్ ఫస్ట్కి రావాలి. ఎందుకంటే నేను ఈ మంత్ 20 తర్వాత ఇచ్చాను. సో మన ఫేవరెట్ వన్ అండ్ ఓన్లీ పేమెంట్ చేయని పర్సన్ ఉన్నారు కదా, సో ఇప్పటికీ చేయలేదన్నమాట. సో ఇట్లా ఎవరన్నా చేయకపోతే ఆ అమౌంట్ మనకి ఇంకా రాదు. ఇప్పటికీ డిపిడి 117 days అయిపోయింది. సో ఇంకా 3 daysలో వాళ్ళు అసలు ఏ పేమెంట్ చేయకపోతే అది ఎన్పిఏ కిందకి వెళ్ళిపోద్ది, ఇంకా అమౌంట్ మనకు రాదనమాట, డిఫాల్ట్లోకి వెళ్ళిపోద్ది. వాళ్ళు డిఫాల్ట్లోకి వెళ్ళిన తర్వాత రీపేమెంట్ చేసినా కూడా ఈ యాప్ వాళ్ళే తీసేసుకుంటారు అమౌంట్ అన్నట్టుగా బయట టాక్ నడుస్తుంది. నాకు కూడా తెలియదు ఏమైతో. చూసుకొని ఇవ్వచ్చు కదా అని చెప్పొచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే లండన్ క్లబ్ స్కోర్ 724 ఉంది. అండ్ బ్యూరో స్కోర్ కూడా 703 ఉంది. సో ఇట్లాంటి పర్సన్ మనకి డిఫాల్ట్ చేస్తాడు, అది కూడా ఒక్క ఈఎంఐ కూడా కట్టకుండా డిఫాల్ట్ చేస్తారని చెప్పేసి అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. సో ఇట్లాంటివి అవుతూ ఉంటాయి. పీర్ టు పీర్ లెర్నింగ్లో ఇదే అనమాట. రీపేమెంట్స్ వస్తూ ఉంటాయి అండ్ ఇట్లాగే డిఫాల్ట్ చేస్తూ ఉంటారు. సో చూసుకొని జాగ్రత్తగా ఇవ్వాలి. కరెంట్ పోర్ట్ఫోలియోస్ అవుట్ స్టాండింగ్ ఇస్ 47,600. సో అదన్నమాట. థ్యాంక్ యూ, బై.